హలో అండి అందరికీ. నా పేరు చందన. చాలా రోజులైంది కదండీ మన ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయక. ఫస్ట్‌లీ అందరికీ సారీ. అండ్ మన ఛానల్‌లో నాకు ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది ఎగ్ రైస్. అండ్ మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి ఇష్టం. ఈజీ అండ్ సింపుల్‌గా ఎలా చేయాలో ప్రాసెస్‌లో చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని గిన్నెలోకి లైట్‌గా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకున్నాక మనం ఎగ్ కలిపెట్టుకున్నాం కదా! అది వేసుకోవాలి. అది వేసుకుని ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచి దాని తర్వాత నార్మల్‌గా మరీ చిన్న చిన్నగా కాకుండా నార్మల్‌గా కట్ చేసుకోవాలి దాన్ని. కట్ చేసుకున్నాక కొంచెం మంచిగా వేగింది అని అనిపించినప్పుడు దాన్ని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే బౌల్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ మీకు దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా. ఆనియన్స్‌ని బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మనకు మొదలు తగిలితే బావుంటుంది. కానీ కొంచెం కొంచెం డిస్టర్బ్ అనిపిస్తది. ఆ ఆనియన్స్ వేగనీకి లైట్‌గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తొందరగా వేగుతాయి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నార్మల్‌గా వేగాలి. ఎక్కువేం అవసరం లేదు. దాని తర్వాత ఒక చిన్న టమాటో తీసుకోండి. అదర్‌వైజ్ ఒక హాఫ్ టమాటో తీసుకున్నా పర్లేదు. దాన్ని కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అది కూడా మగ్గనీకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని మగ్గేంత వరకు ఆగండి. మగ్గిన తర్వాత లైట్‌గా పుదీనా అంటే పుదీనా, కొత్తిమీర అంటే కొత్తిమీర ఏదన్నా వేసుకోండి. నా దగ్గర పుదీనా మాత్రమే ఉంది. నేను పుదీనా వేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను పెద్దగా మసాలాస్ ఏమి యూజ్ చేయట్లేదండి. చిన్నపిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఒక 2 సెకండ్స్ తర్వాత మీరు కలపెడుతూ ఉండాలి. మాక్సిమం స్లిమ్‌లో పెట్టుకోండి. మనం వేసిన వెజిటేబుల్స్ అన్నిటిని లైట్‌గా పక్కకు అనుకున్నాక కొంచెం ఆయిల్ అనేది మధ్యలోకి వస్తుంది కదా! ఆ టైంలో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఏ కారం పొడి లేక మసాలాస్ ఏం లేక నా దగ్గర ఉన్న సాంబార్ మసాలా వేసేసాను. అండ్ దాని తర్వాత మన స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్ ఉంది కదా! దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఎగ్‌కి కూడా కారం, ఉప్పు అదంతా పట్టేలాగా. తర్వాత మనం వేడివేడిగా వండుకున్న అన్నంని బాగా చల్లార్చి పెట్టుకోవాలి. మోస్ట్లీ మీరు చల్లన్నం ఉంటే చల్లన్నంతో చేసుకోండి. బాగా వస్తుంది విడివిడిగా. వేడన్నం ఏంటంటే కొద్దిగా ముద్దలా అవుతుంది. చూసారు కదా! నేను మొత్తం విడేసి చేస్తున్నాను. అండ్ కొద్దిగా రైస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర సోయా సాస్ అలాగే చిల్లీ సాస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు రైస్ వేసాం కదా! అదే టైంలో వేసి మిక్స్ చేసుకోండి. అప్పుడే బాగా పడుతుంది. అంతేనండి మన ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. స్ట్రీట్ స్టైల్‌లా లేకపోవచ్చు. బట్ ఇంట్లో చేసుకున్న హెల్తీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా మీకు మాత్రం రెసిపీ నచ్చింటే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ చందన యూట్యూబ్ ఛానల్. అలాగేనండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.